Dear friends and followers, welcome back to Suman Guru Education YouTube ఛానల్. నేను మీ తెలుగు సుమన్ సార్ని. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొదటగా ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు మీకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ టెట్ 2 మరియు డిఎస్సి దీనికోసం కొన్ని రోజులుగా మనం 6వ తరగతి తెలుగు వాచకం అయినటువంటి తెలుగు బాట 6ని అధ్యయనం చేస్తున్నాం. ఏపీ టెట్ 2025 నోటిఫికేషన్ అక్టోబర్లో కానీ, అదే ఇప్పుడు మనం అక్టోబర్ నెలలో ఉన్నాం ఈ వీడియో చేస్తున్నప్పటికీ, ఈ నెల చివరిలో కానీ నవంబర్లో కానీ నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సరిగ్గా 45 రోజులు ప్రిపరేషన్కి టైం ఇస్తారు అని అనుకుందాం. గతసారి 90 రోజులు సమయం ఇచ్చారు టెట్ ప్రిపరేషన్ కోసం, 3 నెలల సమయం అనేది ఇచ్చారు. కానీ మరి ఈసారి 45 రోజుల సమయం ఇస్తారా లేదా 90 రోజుల సమయం ఇస్తారా అన్నది మనకి ఇంకా పూర్తిగా తెలియదు. అయితే 45 రోజులు అని చెప్పి మనం ఫిక్స్ అయిపోయి చదువుకుందాం. నోటిఫికేషన్ రాకముందే మన ప్రిపరేషన్ అనేది చాలా స్పీడ్గా ముందుకు తీసుకువెళ్తే బాగుంటుంది. నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత ఒకవేళ సమయం తక్కువగా ఉంటే చాలా డిసప్పాయింట్కి లోన్ అవుతాం, అది చూసుకోవాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు మనం తెలుగు బాట 6 నుంచి ఇదివరకే మనం విషయ పరిచయం అనేది మనం ఇదివరకే అధ్యయనం చేయడం జరిగింది. విషయ పరిచయం మొదటి వీడియో కవర్ చేసాం. రెండవ వీడియోలో అమ్మఒడి పాఠంని స్టడీ చేయడం జరిగింది. మూడవ వీడియోలో తృప్తి పాఠంని మనం స్టడీ చేయడం జరిగింది. 4వ వీడియోలో మా కొద్దీ తెల్ల దొరతనము అన్నటువంటి పాఠ్య భాగంని మనం కవర్ చేసాం. తర్వాత వీడియోలో సమయస్ఫూర్తి ఈ పాఠంని మనం అధ్యయనం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం మన మహనీయులు ఉపవాచకం నుంచి మన మహనీయులు అన్నటువంటి ఈ పాఠంని ఈ వీడియోలో మనం స్టడీ చేయనున్నాం. మన మహనీయులు ఇది ఉపవాచకం, ఇది వ్యాసం అన్న ప్రక్రియకి చెందుతుంది. ఇతివృత్తం దేశభక్తి, రచయితల బృందం దీనిని మనకి అందించారు. 5వ పాఠ్యభాగం మన మహనీయులు ఉపవాచకం. ఇప్పుడు దీన్ని మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం మన మహనీయులు ఉపవాచకం. జాగ్రత్తగా గమనించండి. ఈ వీడియో పూర్తి చేసే లోపు మనకి బిట్స్ అన్ని కూడా వచ్చేయాలి. ఈ వీడియో పూర్తయ్యేలోపు దీనిలో చాలా వరకు బిట్లు మనకి వచ్చేయాలి. తెలుగు ప్రజల హితం కోసం తప్పించి నిరంతరం శ్రమించిన ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ప్రాణత్యాగానికి వెనుదీయక తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన వారు, తమ ప్రతిభా పాటవాలతో భారత జాతీయ కీర్తి పతాకం ఎగురవేసిన వారు, జాతీయ సమైక్యతకై ప్రతిన పూని తమ పాండిత్యంతో తెలుగు భాషను సంస్కృతిని గుబాళింప చేసిన వారు. గుబాళింపు అంటే పరిమళింప చేయటం. ఇలా ఎందరో మహనీయులు మన తెలుగు జాతి ఆణిముత్యాలుగా ఉన్నారు. ఆ మహనీయుల జీవితం భావి తరాలకు స్ఫూర్తిదాయకం. వారి త్యాగం అమూల్యం, అంటే వెలకట్టలేనిది. వారి కృషి జాతికి పదనిర్దేశం, అంటే ఒక రహదారి. వారి ప్రతిభ జాతి గౌరవ ప్రేమలం. వారిని స్మరించుకోవటం మన బాధ్యత. స్మరించుకోవటం అంటే గుర్తు చేసుకోవటం. అమరజీవి పొట్టి శ్రీరాములు. మొదటిగా ఆంధ్రులం అనేసరికి ఆంధ్రులం అందరము కూడా
మొదటగా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఈయన ప్రాణత్యాగం చేసి ఆంధ్రులకు ఒక ప్రత్యేక భాషా ప్రాతిపదికన రాష్ట్రం ఏర్పాటు అవడంలో ఈయన ఎంతో పోరాటం చేశారు. చివరికి ప్రాణమే ఇచ్చేశారు రాష్ట్రం కోసం. 1952 డిసెంబరు 16 ఆ రోజు మంగళవారం. 1952వ సంవత్సరం డిసెంబరు 16 మంగళవారం. ఎప్పుడంటే 1952 అంటే భారతదేశపు పంచవర్ష ప్రణాళికలు మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైనటువంటి సంవత్సరం. 1951-52 ఫినాన్షియల్ ఇయర్లో మొదటి పంచవర్ష ప్రణాళిక భారతదేశంలో ప్రారంభమైంది. అది 1952 డిసెంబరు 16 మంగళవారం. తూర్పున సూర్యుడు ఉదయించేసరికి ఆకాశవాణి వార్త అశనిపాతంలా, అశనిపాతం అంటే పిడుగు, అశనిపాతం అంటే పిడుగు, పిడుగుల నలుదిశలా ధ్వనించింది. ఆ వార్తకు తెలుగు నేల ద్రవించింది. తెలుగు ప్రజలు గుండె కోతను తట్టుకోలేక విలవిలలాడిపోయారు. గత రాత్రి 11:30 పొట్టి శ్రీరాములు ప్రాణవాయువులు అనంత ఆకాశంలో కలిసిపోయాయి అన్నది ఆ వార్త. ఇంతకీ ఎవరా పొట్టి శ్రీరాములు? ఎందుకు ఆంధ్రుల ఆర్తనాదాలు? దీనిని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. 1952 డిసెంబరు 16 మంగళవారం ఈరోజు ఆ వార్త వచ్చింది. ఓకే, అంటే 1952 డిసెంబర్ 15వ తేదీ రాత్రి 11:30 పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యారు, మరణించారు అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. నోట్ దిస్ పాయింట్. 1952 డిసెంబర్ 15వ తేదీ సోమవారం రాత్రి 11:30 ఈయన మరణించారు. మరణిస్తే ఆ తర్వాత రోజు డిసెంబర్ 16 మంగళవారం రాష్ట్రమంతటా ఈ వార్త వచ్చింది. పొట్టి శ్రీరాములు పూర్వీకులు ఒకప్పుడు నెల్లూరు జిల్లా కనిగిరి, ప్రస్తుతం ప్రకాశం జిల్లా ప్రాంతీయులు. నోట్ దిస్ పాయింట్, మీ నోట్స్లో ఇది రాసుకోండి. పొట్టి శ్రీరాములు పూర్వీకులు ఏ జిల్లాకి చెందినవారు అని బిట్టు రావచ్చు. అప్పట్లో అయితే నెల్లూరు జిల్లాలోని కనిగిరి, అప్పట్లో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కనిగిరి నేడు ప్రకాశం జిల్లాలో ఉంది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పట్లో నెల్లూరు, ఇప్పట్లో ప్రకాశం. కనిగిరి మొత్తానికి వారి పూర్వీకులది ఏ ప్రాంతం అండి? కనిగిరి. కనిగిరి అప్పట్లో నెల్లూరులో ఉండేది, ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉంది. వీరు వ్యాపారం కోసం మద్రాసులో స్థిరపడ్డారు. శ్రీరాములు గారు గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు ఈయన పొట్టి శ్రీరాములు గారు మద్రాసులో 16/3/1901 జన్మించారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి తల్లిదండ్రులు ఎవరు అని బిట్టు వస్తే గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులు. గురవయ్య మహాలక్ష్మమ్మ అన్న పుణ్య దంపతులు గురువయ్య మరియు మహాలక్ష్మమ్మ. ఓకే, వీరు పొట్టి శ్రీరాములు గారి తల్లిదండ్రులు. ఈ దంపతులకి పొట్టి శ్రీరాములు మద్రాసులో జన్మించారు. ఎక్కడ? మద్రాసులో. ఎప్పుడు? 1901వ సంవత్సరం 1901వ సంవత్సరం మార్చి 16వ తేదీన 1901 మార్చి 16వ తేదీన జన్మించారు. మద్రాసు, బొంబాయి నగరాలలో ఈయన విద్యాభ్యాసం చేశారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి భార్య మీద బిట్టనేది రావచ్చు. మేనమామ కుమార్తె సీతమ్మను రాములు
వివాహం చేసుకున్నారు. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. సీతారాముడు, పొట్టి శ్రీరాములు, ఈయన పేరు రాముడు, ఈయన భార్య పేరు సీత. మేనమామ కుమార్తె సీతమ్మను పొట్టి శ్రీరాములు వివాహం చేసుకున్నారు. బొంబాయిలో అసిస్టెంట్ ప్లంబర్గా ఉద్యోగంలో చేరి అక్కడే నివాసం ఉన్నారు. విశ్రాంతి వేళల్లో అక్కడ పనిచేసుకుంటున్న కార్మికుల యోగక్షేమాలు విచారించేవారు పొట్టి శ్రీరాములు. పేదవారి కష్టాల్లో పాలు పంచుకునేవారు. ఇతరుల కోసం ఏదో ఒకటి చెయ్యాలని తప్పించేవారు. నోట్ దిస్ పాయింట్. గాంధీజీ బోధనలకు శ్రీరాములు ఆకర్షితులు అయ్యారు. నేను ఏవైతే అండర్లైన్ చేస్తున్నానో ఈ పాయింట్స్ మీ నోట్స్కి యాడ్ చేసుకోండి. గాంధీజీ బోధనలకు శ్రీరాములు ఆకర్షితులు అయ్యారు. ఆ బోధనలే వీరిని భారత స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడిపించాయి. ఆయన చేస్తున్న ఉద్యోగం వదిలి, పొట్టి శ్రీరాములు గారు బొంబాయిలో చేస్తున్నటువంటి ఉద్యోగం వదిలి సబర్మతి ఆశ్రమంలో చేరారు. ఈయన రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని 6 నెలలు గాంధీతో పాటు జైలు శిక్ష అనుభవించారు. ఇక్కడ మీరు నోట్ దిస్ పాయింట్, మీ నోట్స్లో రాసుకోండి. రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని 6 నెలలు గాంధీతో పాటు జైలు శిక్ష అనుభవించిన వారు క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే జవాబు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. రాజ్కోట్ సత్యాగ్రహం, ఓకే, లేకపోతే బిట్టెల కూడా రావచ్చు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి ఏ సత్యాగ్రహంలో లేదా ఏ ఉద్యమంలో పాల్గొనడం వల్ల గాంధీ గారితో పాటు 6 నెలలు జైలు శిక్ష విధించారు అని బిట్టు వస్తే రాజ్కోట్ సత్యాగ్రహం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నోట్ దిస్ పాయింట్ ఇన్ యువర్ నోట్స్. ఉద్యమంలో భాగంగా ఖాదీ ప్రచారం, మద్యపాన నిషేధ ప్రచారం, నిమ్న జాతులకు దేవాలయ ప్రవేశం వంటి సాంఘిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఆంధ్రులు తమిళులకు కలిపి ఒకే రాష్ట్రం ఉండటం వల్ల తెలుగువారు అనేక ఇబ్బందులు పడటం వీరు గమనించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1911వ సంవత్సరం నుంచి ఎన్నో సభలు, సమావేశాలు, తీర్మానాలు జరుగుతూనే ఉన్నాయి. నోట్ దిస్ పాయింట్ ఇన్ యువర్ నోట్స్. మీ నోట్స్కి పాయింట్ యాడ్ చేసుకోండి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1911 నుంచి ప్రయత్నాలు అనేవి జరిగాయి అని మీ నోట్స్లో రాసుకోండి. కానీ ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడలేదు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఒక అమూల్యమైనటువంటి త్యాగం అవసరమని దృఢంగా నిశ్చయించుకున్నారు. నెల్లూరులో ఆత్మీయులకు సూచనప్రాయంగా తన సంకల్పంని చెప్పి మద్రాసు బయలుదేరారు శ్రీ పొట్టి శ్రీరాములు. ఆంధ్రులకు ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటించే వరకు నా దీక్ష ఆమరణాంతం కొనసాగిస్తాను అని ప్రకటించి 1952 అక్టోబర్ 19వ తేదీన ఆదివారం శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. నోట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ నోట్స్లో రాసుకోండి. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినటువంటి తేదీ 1952 అక్టోబర్ 19. 1952 అక్టోబర్ 19. 1952 అక్టోబర్ 19. ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నానంటే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఈ బిట్లే వస్తాయి, తప్పు పెట్టి బయటకు వస్తారు, జాగ్రత్త. 1952 అక్టోబర్ 19న ఆదివారం రోజు, ఆ రోజు ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఏమని ప్రకటించారు అంటే ఏ ప్రకటన చేసి ఆయన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు? ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ
ప్రకటించే వరకు నా దీక్ష ఆమరణాంతం కొనసాగిస్తాను అని ప్రకటించి ఆయన దీక్షకు కూర్చున్నారు. ఎక్కడ దీక్ష చేపట్టారు? మద్రాసు ప్రాంతంలో. ఎక్కడండి? మద్రాసు ప్రాంతంలో. ఓకేనా? ఆయన మద్రాసు వెళ్ళి మద్రాసులో దీక్ష ప్రారంభించారు. ఇకపోతే ఆంధ్ర ప్రాంతమంతా సభలు, సమావేశాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఊపందుకుంది. రోజులు గడిచే కొద్దీ శ్రీరాములు వారి ఆరోగ్య పరిస్థితి అంతకంతకు దిగజారింది. సత్యాగ్రహి లేవలేక మాట్లాడలేని స్థితికి వచ్చారు. అయినా ఢిల్లీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన చందంగా, ఇది జాతీయం, నిమ్మకు నీరెత్తినట్లు అన్నది జాతీయం, నిమ్మకు నీరెత్తిన చందంగా కూర్చుని ఉంది. ఇకపోతే 1952 డిసెంబర్ 15 రాత్రి 11:30 గంటలకు శ్రీరాములు హృదయ స్పందన ఆగిపోయింది. 1952 డిసెంబర్ 15వ తేదీన రాత్రి 11:30కు ఈయన మరణించారు. నోట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ రాయండి మీ నోట్స్లో. వీరి ప్రాణత్యాగం ఒక దావానంలా, దావానం అంటే అగ్ని, ఒక దావానంలా ఆంధ్ర ప్రాంతం అంతటా వ్యాపించింది. ప్రతి ఆంధ్రుడు ఒక అగ్నికీలగా మండసాగాడు. ఆంధ్ర ప్రాంతం అంతటా హార్తళ్ళు, ఆందోళనలతో అట్టుడికిపోయింది. అట్టుడికి పోవటం జాతీయ పదం. ఓకే, అట్టుడికి పోవు జాతీయం. ఈ మహాజంజామారుతం 3 రోజుల పాటు సాగింది. ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నాం అని ఎవరు ప్రకటించారండి? జవహర్లాల్ నెహ్రూ, దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నాం అని నెహ్రూ ప్రకటించే వరకు సాగింది. శ్రీరాములు గారు ఆంధ్రుల చిరకాల స్వప్నం కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా, అంటే గడ్డి పోసవలే వదిలేసి చిరస్మరణీయుడు అయ్యాడు. తృణం అంటే గడ్డి, గడ్డిపోస. అలాగే 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. శ్రీరాములు గారు మన ఆంధ్రులకు అమరజీవి అయ్యారు. ఓకే, ఈ పాయింట్ నోట్స్లో యాడ్ చేయండి. ఈ పాయింట్ యాడ్ చేయండి నోట్స్. ఇది అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గురించి. ఇప్పుడు జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఈయన గురించి చూద్దాం. రివ్వు రివున సాగిపోవు రంగు రంగుల జెండ, రివ్వు రివున సాగిపోవు రంగు రంగుల జెండ, మన 3 రంగుల జెండ, రండి ఓ బాలలార బండి బయలుదేరింది, రండి ఓ బాలలార బండి బయలుదేర, ఇక జెండా ఎగురవేయ, రండి ఓ బాలలార బండి బయలుదేర, ఇక జెండా ఎగురవేయ, రివ్వు రివున సాగిపోవు రంగు రంగుల జెండ, మన 3 రంగుల జెండా అని జెండా పాటలు పాడుతాం కదండి. మరి ఆ పతాకం, పతాకం అంటే జెండా, ఆ పతాకం జాతి ఆత్మాభిమానానికి, దేశ సార్వభౌమాధికారానికి చిహ్నం. బిట్టు మనకు రావచ్చు. నోట్ దిస్ పాయింట్, మీ నోట్స్లో రాయండి. జాతి ఆత్మాభిమానానికి, దేశ సార్వభౌమాధికారానికి చిహ్నం అనదగినది క్రింది వాటిలో ఏది అని బిట్టడిగితే జాతీయ పతాకం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ ఫోటోలు మీరు చూస్తున్నారు, ఈయన పింగళి వెంకయ్య గారు, మన జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య. ఓకే, మన ఆంధ్రుడు. ఆకాశ వీధిలో జెండా రెపరెపలాడుతూ ఉంటే ప్రతి భారతీయుడి గుండె దేశభక్తితో ఉప్పొంగుతుంది. ఇకపోతే ఎందరో వీరుల త్యాగం జ్ఞప్తికి వస్తుంది. అంతటి మహనీయత కలిగిన మన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య. ఈయన జెండా వెంకయ్యగా ప్రసిద్ధులైన పింగళి వెంకయ్య
చూడండి, ఇక్కడ కేవలం మీ నోట్స్లో యాడ్ చేయవలసిన పాయింట్లు మాత్రమే ఇక్కడ అండర్లైన్ చేస్తున్నా, యాడ్ చేసుకోండి మీరు నోట్స్కి. ఇక్కడ ఏవైతే నేను అండర్లైన్ చేస్తున్నో ఆ పాయింట్లు మాత్రమే మీ నోట్స్లో యాడ్ చేయండి, అక్కడి నుంచే బిట్స్ వస్తాయి. పింగళి వెంకయ్య గారి జన్మస్థలం 1878 ఆగస్టు 2న జన్మించారు. ఇది ఒక బిట్టు, రాసుకోండి. పింగళి వెంకయ్య గారు ఎప్పుడు జన్మించారు? 1878 ఆగస్టు 2న. ఇది ఒక బిట్టు. ఎక్కడ జన్మించారు? పింగళి వెంకయ్య గారి జన్మస్థలం ఏది అని బిట్టు వస్తే కృష్ణా జిల్లాలోని బట్ల పెనుమర్రు, కృష్ణా జిల్లాలోని బట్ల పెనుమర్రులో జన్మించారు. ఇది రెండవ బిట్టు. వీరు హై స్కూల్ చదువు పూర్తి చేసిన తర్వాత దేశభక్తితో 19 ఏళ్ల వయసులోనే సైన్యంలో చేరారు. బిట్టు మనకు రావచ్చు. 19 ఏళ్ల వయసులోనే దేశభక్తితో సైన్యంలో చేరిన ప్రముఖ వ్యక్తి క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే పింగళి వెంకయ్య అని జవాబు గుర్తిస్తారు. నేను అనలైజ్ చేసినవన్నీ కూడా మీ నోట్స్లో రాసుకోండి. మన దేశానికి స్వాతంత్రం కోసం ఉద్యమ జ్వాలలు ఎగిసిపడుతున్న తరుణం అది. గాంధీ గారితో వీరి పరిచయం స్వాతంత్ర ఉద్యమానికి బాట పట్టించింది. 1906వ సంవత్సరంలో, ఎప్పుడండి? 1906వ సంవత్సరంలో కలకత్తాలో జాతీయ కాంగ్రెస్ మహాసభలకు పింగళి వెంకయ్య గారు హాజరయ్యారు. ఈ పాయింట్ నోట్ చేయండి. మీకు డిఎస్సిలో జీకేలో కూడా ఈ బిట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇక్కడ కలకత్తాలో జాతీయ కాంగ్రెస్ మహాసభలు ఎప్పుడు జరిగాయి అని బిట్టు వస్తే 1906. ఇది ఒక బిట్టు. 1906వ సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ మహాసభలు ఎక్కడ జరిగాయి? చూడండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి 1906. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. 1906లో జాతీయ మహాసభలు జరిగాయి. ఎక్కడ జరిగాయి? కలకత్తాలో జరిగాయి. ఎక్కడండి? కలకత్తాలో జరిగాయి. దీనికి హాజరైన మన తెలుగు వ్యక్తి ఎవరు అని బిట్టు వస్తే పింగళి వెంకయ్య అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఈ లైను 3 బిట్లుగా రాసుకోండి. కలకత్తా జాతీయ కాంగ్రెస్ మహాసభలు ఎప్పుడు జరిగాయి అనేది ఒక బిట్టు, 1906లో. రెండవ బిట్టు 1906వ సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ మహాసభలు ఎక్కడ జరిగాయి? కలకత్తాలో. ఇది రెండవ బిట్టు. మూడవ బిట్టు 1906లో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలకు హాజరైన తెలుగు వ్యక్తి ఎవరు? ఇది మూడవ బిట్టు, పింగళి వెంకయ్య. ఈ 3 బిట్లు ఇక్కడ ఒకే లైన్లో 3 బిట్లు ఉన్నాయి. ఈ 3 బిట్లు ఈ విధంగా రాసుకోండి. అక్కడ బ్రిటిష్ జెండా ఎగురవేయటం వీరికి నచ్చలేదు. బ్రిటిష్ వారి సార్వభౌమాధికారం తెలిపే వారి జెండా మనకు జాతీయ పతాకం ఎలా అవుతుంది అన్న ప్రశ్న వెంకయ్య గారికి తలెత్తింది. జాతీయ జెండా రూపకల్పనకు వెంకయ్య గారిని పురికొల్పింది. అది అంటే మీరు పింగళి వెంకయ్య గారు కలకత్తాలో 1906లో జాతీయ కాంగ్రెస్ మహాసభలకు హాజరైనప్పుడు ఆయన బ్రిటిష్ వారి జెండా ఎగరడం చూశారు. అది ఈయనకి నచ్చలేదు. మన భారతీయులకు ఒక జెండా ఉండాలి అని చెప్పి జాతీయ పతాకం మనకంటూ మన దేశానికంటూ ఒకటి ఎందుకు ఉండకూడదు అన్న ప్రశ్న ఈయనకి తలెత్తింది మనసులో. ఆ ప్రశ్నే జాతీయ జెండా రూపకల్పనకు వెంకయ్య గారిని పురికొల్పింది. 1921వ సంవత్సరంలో విజయవాడలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ పింగళి వెంకయ్యను జాతీయ పతాకం చిత్రించి ఇవ్వమని అడిగారు. ఈ పాయింట్ రాయండి. ఎక్కడి నుంచి బిట్ వస్తుంది, ఎక్కడి నుంచి కంపల్సరీగా బిట్ రావడం ఛాన్సెస్ అనేది ఉన్నాయి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఎస్జిటి వాళ్ళు అయితే కనుక, టెట్ పేపర్ వనకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే కనుక మీకు డిఎస్సిలో జీకే కరెంట్ అఫైర్స్ విభాగంలో బిట్ రావడానికి అవకాశం ఉంది. అలాగే మీరు మిగిలిన సబ్జెక్టులు ఎనీ సబ్జెక్ట్ పేపర్ 2 టెట్ రాస్తున్న వాళ్ళు మీరు ఏ సబ్జెక్ట్ వాళ్ళని కూడా జీకే కరెంట్ అఫైర్స్లో ఇక్కడ నుంచి బిట్స్ వస్తాయి. మరి తెలుగు గ్రాడ్యుయేట్లు అంతే చెప్పక్కర్లేదు. ఓకే, కాబట్టి అందరూ కూడా చూడండి. జీకే కరెంట్ అఫైర్స్ విభాగం కూడా ఈ కాన్సెప్ట్ మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ విజయవాడలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1921వ సంవత్సరం జరిగింది.
ఎప్పుడు జరిగిందండి? 1921వ సంవత్సరంలో. 1921వ సంవత్సరంలో. ఓకే. 1921వ సంవత్సరంలో 1921వ సంవత్సరంలో ఎక్కడ జరిగింది? విజయవాడలో జరిగింది. విజయవాడలో 1921వ సంవత్సరంలో విజయవాడలో జరిగింది. ఏంటి? అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం. ఇందులో గాంధీజీ గారు, ఎవరండి? గాంధీజీ గారు పింగళి వెంకయ్యను జాతీయ పతాకం చిత్రించి ఇవ్వమని అడిగారు. సో ఇక్కడ బిట్టు ఎలా రావడం ఛాన్స్ ఉందంటే, గాంధీజీ గారు ఏ భారతీయ కాంగ్రెస్ సమావేశంలో పింగళి వెంకయ్య గారిని జాతీయ పతాకం చిత్రించి ఇవ్వమని అడిగారు అని బిట్టు వస్తుంది. గాంధీ గారు ఏ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో పింగళి వెంకయ్యను జాతీయ పతాకం చిత్రించి ఇవ్వమని అడిగారు అని బిట్టు వస్తే 1921 నాటి విజయవాడ సమావేశంలో అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. జెండాలో అది ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి బిట్ అనేది వస్తుంది, ఇది మీ నోట్స్కి యాడ్ చేసుకోండి. 3 గంటల వ్యవధిలో అయితే ఇలా గాంధీ అడగగానే ఎంత వ్యవధిలో జెండా రూపొందించి ఇచ్చారు పింగళి వెంకయ్య గారు అంటే 3 గంటల వ్యవధిలో. ఈ పాయింట్ కూడా నోట్స్లో రాసుకోండి. 3 గంటల వ్యవధిలో జెండాను రూపొందించి ఇచ్చారు. ఈ పాయింట్స్ అన్ని కూడా యాడ్ చేయండి. జెండాలో కాషాయ రంగు దేనికి ప్రతీక? త్యాగానికి మరియు దేశభక్తికి. కాషాయ రంగు దేనికి ప్రతీక అంటే జెండాలోని కాషాయ రంగు త్యాగానికి, దేశభక్తికి ప్రతీక. తెలుపు రంగు శాంతికి మరియు సత్యానికి చిహ్నం. మరియు ఆకుపచ్చ రంగు సమృద్ధికి, నమ్మకానికి గుర్తు. ఓకే. ఏ రంగు దేనికి ప్రతీక అనే విషయం నోట్స్లో రాసుకోండి. ఇలా త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. పతాకం మధ్యంలో మొదట రాట్నం అనేది ఉండేది. గాంధీ నూలు ఉడికేటటువంటి రాట్నం అనేది ఉండేది. తర్వాత దాని స్థానంలో అశోక ధర్మ చక్రంని చేర్చారు. ఈ పాయింట్స్ రాసుకోండి. ఎక్కడి నుంచి బిట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇకపోతే భారతీయులందరికీ కూడా ఉద్యమ స్ఫూర్తిని కలిగించి స్వాతంత్రోద్యమం కొరకు ఏకతాటిపై తేగలిగింది మన జెండాయే. మన జాతీయ జెండా రూపకర్త మన ఆంధ్రుడు అవ్వడం మనకు గర్వకారణం. నిరాడంబర జీవితం, నిస్వార్థ సేవా తత్పరతే ధ్యేయంగా బ్రతికిన పింగళి వెంకయ్య గారు 1963 జూలై 4వ తేదీన స్వర్గస్థులయ్యారు. నోట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ రాసుకోండి. 1963 అంటే 1962వ సంవత్సరంలో చైనాతో భారతదేశానికి యుద్ధం జరిగింది. 1962లో చైనాతో భారతదేశానికి యుద్ధం జరిగింది. ఆ తర్వాత సంవత్సరం పింగళి వెంకయ్య గారు 1963లో మరణించారు. వారు మన మధ్య లేకపోయినా వారు రూపొందించిన జాతీయ పతాకం ప్రతి భారతీయుని గుండె ఉప్పొంగేలా, జాతి సగర్వంగా తల ఎత్తుకునేలా ఆచంద్ర తారార్కం రెపరెపలాడుతూనే ఉంటుంది. ఆచంద్ర తారార్కం అంటే ఆకాశంలో ఉండేటటువంటి చంద్రుడు మరియు ఇతరత్ర తారలు. ఓకే. వాటంటే ఆ చంద్రుని చుట్టూ ఉన్నటువంటి తారలని అందే విధంగా అంత ఎత్తులో మన జాతీయ భావం, మన యొక్క భారతీయుని గుండె ఉప్పొంగే విధంగా అంత గర్వంగా సగర్వంగా మన జెండా రెపరెపలాడుతూ ఉంటుంది అని అర్థం. చంద్రుడు మరియు తారలు, ఆచంద్ర తారార్కం అంటే ఆకాశంలోని చంద్రుడు మరియు తన చుట్టూ ఉన్న తారలు అంత ఎత్తున
అంత గర్వంగా మన జెండా రెపరెపలాడుతూ ఉంటుంది అని అర్థం. ఇకపోతే జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బడి పిల్లలంతా కూడా బడి ఆవరణలో ఉదయం జరిగే ప్రార్థన సమావేశంలో భారతదేశం నా మాతృభూమి అనేటటువంటి ఈ ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు. సాధారణంగా ప్రైవేట్ స్కూల్లో అవ్వచ్చు, అంటే గవర్నమెంట్ స్కూల్స్ అవ్వచ్చు, ముఖ్యంగా మనందరం కూడా ఎంపీపీ స్కూల్స్, తర్వాత జెడ్పీహెచ్ స్కూల్స్ నుంచి మనం వచ్చాం. ఎక్కువ మంది మనం వచ్చాం. జిల్లా పరిషత్ హై స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చాం. గవర్నమెంట్ స్కూళ్ళలో ఉదయం ప్రార్థన, గ్రౌండ్లో ప్రార్థనతో క్లాసులు అనేవి ప్రారంభమవుతాయి. ఆ ప్రార్థనలో వందే మాత్రం జాతీయ గేయం, దాని తర్వాత ఇతరత్రవై అన్నీ కూడా పాడించి ఇక్కడ భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనేటటువంటి ఒక ప్రతిజ్ఞ అనేది ప్రతిరోజు కూడా మనం గ్రౌండ్లో ముందు ఈ ప్రతిజ్ఞ చదివిన తర్వాత, ప్రార్థన అనేది చేసిన తర్వాత తరగతులకి మనం అటెండ్ అయ్యేవాళ్ళం. అవునా? మరి ఇటువంటి ప్రతిజ్ఞ అచంచలమైన దేశభక్తిని, అంతులేని జాతీయత భావ చైతన్యాన్ని, ఎనలేని సోదర భావాన్ని కలుగజేస్తుంది. అందుకే ఈ ప్రతిజ్ఞ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భారతీయ భాషల పాఠ్య పుస్తకాలలో ముద్రించబడింది. ఈ ప్రతిజ్ఞ రాసిన మహనీయుడు పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఓకే, ఈ ప్రతిజ్ఞ రాసిన వారు ఎవరండి? పైడిమర్రి వెంకట సుబ్బారావు. నోట్ దిస్ పాయింట్, మీ నోట్స్లో రాసుకోండి. 1962లో, ఇంతకు ముందు నేను చెప్పా కదా, 1962లో భారత్ చైనా యుద్ధం ముగిసిన తర్వాత మన దేశ విద్యార్థులలో ప్రాథమిక దశ నుంచే దేశభక్తి కలిగించాలనే భావం సుబ్బారావు గారికి కలిగింది. అంటే భారతదేశం నా మాతృభూమి అనేటటువంటి జాతీయ ప్రతిజ్ఞ, దీనికి మూలం ఏంటి? దీనికి మూలం 1962 నాటి భారత్ చైనా యుద్ధం. ఓకే, అంటే ఇందులో నుంచి ఈయన అంటే ఏ సంఘటన నుంచి పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు మనకి జాతీయ ప్రతిజ్ఞని అందించారు అని ఒకసారి ఆలోచిస్తే, 1962 నాటి భారత్ చైనా యుద్ధం, దాని నుంచి ఆయన కాస్త స్ఫూర్తి పొంది విద్యార్థుల్లో ఇప్పటి నుంచే ప్రాథమిక దశ నుంచి దేశభక్తి కలిగించాలి అన్న ఉద్దేశంతో ఈయన భారతదేశం నా మాతృభూమి అన్న ప్రతిజ్ఞని రాయడం జరిగింది. నేను అండర్లైన్ చేసిన పాయింట్ నేను కూడా మీ నోట్స్లో రాస్తూ ఉండండి. తెన్నేటి విశ్వనాథం గారితో చర్చించి, తెన్నేటి విశ్వనాథం గారితో, ఎవరితో అండి? తెన్నేటి విశ్వనాథం గారితో చర్చించి ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకుని వెళ్ళారు. ఇది కూడా రాయండి, మీ నోట్స్కి యాడ్ చేయండి. ప్రతిజ్ఞ విలువను, అవసరాన్ని వివరించి ప్రతిని అందజేశారు. 1964లో బెంగుళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మహమ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞగా దీన్ని స్వీకరించారు. ఇదొకటి, ఈ పాయింట్ నోట్ చేయండి. నోట్ దిస్ పాయింట్, ఈ పాయింట్ కూడా మీ నోట్స్లో నోట్ చేయండి. ఎక్కడి నుంచి బిట్ అడుగు వస్తుందంటే, ఎవరి అధ్యక్షతన జాతీయ ప్రతిజ్ఞని పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రాసినటువంటి భారతదేశం నా మాతృభూమి అన్నటువంటి జాతీయ ప్రతిజ్ఞని స్వీకరించారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రాసినటువంటి ప్రతిజ్ఞని జాతీయ ప్రతిజ్ఞగా ఎవరి అధ్యక్షతన గల సలహా మండలి స్వీకరించింది అని బిట్టు వస్తే, 1964లో బెంగళూరులోని ప్రముఖ న్యాయ నిపుణుడు మహమ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన, అంటే సారీ అండి, అంటే చూడండి, బిట్ మీకు ఇక్కడ 3 బిట్లు డివైడ్ చేసుకోండి. బిట్లు 3 డివైడ్ చేసుకోండి. 3 బిట్లు డివైడ్ చేయండి. మొదటగా ప్రశ్న రాయండి, ప్రశ్న రూపంలో రాయండి. ఎవరి అధ్యక్షతన పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి ప్రతిజ్ఞను జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు? ఇది మొదటి బిట్టు. దీనికి జవాబు మహమ్మద్ కరీం చాగ్లా అని రాస్తారు. ఇది మొదటి బిట్టు.
ప్రతిజ్ఞని భారతదేశంలో మాతృభూమి అనేటటువంటి ఈ ప్రతిజ్ఞని మహమ్మద్ కరీం చాగ్లా గారి అధ్యక్షతన ఎప్పుడు స్వీకరించారు అని బిట్టు వస్తే 1964 సంవత్సరంలో అని జవాబు గుర్తిస్తారు. 1964 సంవత్సరంలో. ఇది రెండవ బిట్టు. ఇకపోతే ఈ ప్రతిజ్ఞ కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో స్వీకరించడం జరిగింది. ఇది మూడవ బిట్టు. బెంగళూరులోని కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో దీని జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు. ఈ విధంగా 3 బిట్లు రాస్తారు. ఇవి 3 బిట్లు రాసుకుంటారు. ఇక్కడ నుంచి ఎక్కడి వరకు 3 బిట్ల రూపంలో వీటిని రాయండి. 4వ బిట్టు ఏంటి రాస్తారంటే, ఈ ప్రతిజ్ఞ 1965 జనవరి 26 నుంచి భారతదేశం అంతటా అన్ని భాషల పాఠ్య పుస్తకాల్లో చేర్పించారు. ఇది ఈ 4 బిట్లు ఇక్కడ యాడ్ చేయండి. బిట్టు మనకు రావచ్చు. భారతదేశం అంతటా అన్ని భాషల పాఠ్య పుస్తకాలలో పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రాసినటువంటి ప్రతిజ్ఞని జాతీయ ప్రతిజ్ఞగా పాఠ్య పుస్తకాల్లో చేర్పించారు. అది ఇప్పుడు జాతీయ ప్రతిజ్ఞని, నేషనల్ ప్లెడ్జ్ని అన్ని భాషల్లో పాఠ్య పుస్తకాలు ఎప్పుడు చేర్చారు అని బిట్టు వస్తే 1965 జనవరి 26 నుంచి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఎక్కడ జన్మించారు అని బిట్టు వస్తే నల్గొండ జిల్లాలోని అన్నెపర్తి గ్రామంలో. ఇది రాసుకోండి. నల్గొండ జిల్లాలోని అన్నెపర్తి గ్రామంలో జన్మించారు. సంవత్సరం కూడా రాసుకోండి, కానీ అంత ఇంపార్టెంట్ కాదు. సంవత్సరమే అడగడు. 1916 జూన్ 10వ తేదీన జన్మించారు. సో ఎప్పుడు జన్మించారు అనేది రాదు, కానీ ఆయన ఏ ప్రాంతానికి చెందినవారు అన్న బిట్టు మాత్రం వస్తుంది. నల్గొండ జిల్లాలోని అన్నెపర్తి గ్రామవాసి. తల్లిదండ్రులు ఎవరు? వెంకటరామయ్య, రాంబాయి అమ్మలు. బాల్యంలోనే తన తల్లి రామాయణ మహాభారతాలు చెప్పేది. బాల్యంలోనే దేశభక్తి బీజాలు పడ్డాయి. 1962లో విశాఖపట్నంలో ట్రెజరీ అధికారిగా పనిచేశారు. పుస్తక సేకరణ, పఠనం, కవితా వ్యాసంగం, వేద అధ్యయనం ఈయన చేసేవారు. ఆయన భూస్వామ్య పద్ధతిలోని వెట్టి చాకరీని నిరసిస్తూ ఎన్నో కథలు రాశారు. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్య కావ్యాలు రాశారు. తెలుగు గ్రాడ్యుయేట్లు మిగిలిన వాళ్ళు అక్కర్లేదండి. ఎవరైతే తెలుగు పట్టభద్రులు ఉన్నారో వాళ్ళు వీటిని మీ నోట్స్కి యాడ్ చేసుకోండి. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు అనేటటువంటి పద్య కావ్యాలని రచించిన వారు క్రింది వారు ఎవరు అని బిట్టు వస్తే పైడిమర్రి వెంకట సుబ్బారావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తెలుగు గ్రాడ్యుయేట్లు మాత్రమే యాడ్ చేసుకోండి పాయింట్. ఇకపోతే నాటకాలు, ఈయన రచించినటువంటి నాటకాలు. గృహస్థ జీవితం, స్త్రీ ధర్మము, తార, శ్రీమతి అనే నాటకాల్ని ఈయన రచించారు. తర్వాత బాలరామాయణం, వెంకటేశ స్తుతులను ఈయన రచించారు. ఇవి పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి రచనల్ని తెలుగు గ్రాడ్యుయేట్లందరూ కూడా మీ నోట్స్లో యాడ్ చేసుకోండి. భారతదేశ వారసత్వ సంపదగా వస్తున్నటువంటి సాంస్కృతిక సామాజిక విలువలను కాపాడటం భావి భారత పౌరుల ప్రథమ కర్తవ్యం. ఇందుకోసం బాలలను సమాయత్తం చేస్తుంది ఈ ప్రతిజ్ఞ. దేశ భాషలన్నిటిలోనికి అనువదించబడి దేశమంతా ప్రతినిత్యం ప్రతిధ్వనిస్తూ జాతీయ గీతాల సరసన వెలుగుతుంది. ఈ ప్రతిజ్ఞ ధ్వనించినంత కాలం పైడిమర్రి వారు దేశ పౌరుల హృదయాలలో కలకాలం నిలిచే ఉంటారు. దాని తర్వాత సుందరకవి శంకరంబాడి సుందరాచారి, ఈయన గురించి తెలుసుకుందాం. బెనారస్ విశ్వవిద్యాలయంలో సాయంత్రం 4 గంటలకు తెలుగు విద్యార్థులందరూ కూడా సమావేశమై వస్తానన్న అతిథి కోసం ఎదురు చూస్తున్నారు.
చెప్పిన సమయం 4 దాటిపోయింది. 4:30, 5, 5:30. మనిషి అంతులేడు. విద్యార్థులు అసహనంతో ఊగిపోతున్నారు. నిర్వాహకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందరి చూపు గేటు వైపే. 6 గంటలకు అతి సామాన్యమైన నేత బట్టలు ధరించి చేతుల సంచితో నడుచుకుంటూ వేదిక వైపు వచ్చాడు ఆయన. ఊపిరి పీల్చుకున్నారు నిర్వాహకులు. ఇంతలో బరంపురానికి చెందిన కుర్రాడు కాస్త గడుసుగా, ఇప్పుడొచ్చాడయ్యా, ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి వదులుతాడో అన్నాడు. ఆయన వినలేదు అనుకున్నారు అందరూ కూడా. ఒరే అబ్బాయి, నువ్వులే అన్నాడు ఆ కుర్రాడిని వేలు చూపిస్తూ. ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి వదులుతాడో అన్నది నువ్వే కదా. నేను మాట్లాడడం ప్రారంభించి ఆపేలోపు నీ అంతట నువ్వే లేచి వెళ్ళగలిగితే వెళ్ళిపో, సవాల్ అన్నాడు ఆయన. ఆలస్యంగా వచ్చి అగ్నిలో ఆజ్యం, ఆజ్యం అంటే నెయ్యి, అగ్నిలో ఆజ్యం పోసినట్లుగా ఈ సవాల్ ఏమిటో అర్థం గాక తలలు పట్టుకున్నారు నిర్వాహకులు. మీరంతా తెలుగు వాళ్ళు కదా, మీకసలు తెలుగు సరిగ్గా మాట్లాడటం వచ్చా? తెలుగు ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి అంటూ చిత్రంగా అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తూ ప్రసంగం ప్రారంభించారు. తెలుగు గ్రామీణ జీవనంలో తెల్లవారుజామున కోడి కూసింది మొదలు జీవితాలు ఎలా ప్రారంభమవుతాయి అనే వాటిని గురించి వివరించారు. పల్లెపడుచుల కూని రాగాలు, పశువుల అరుపులు, పెట్టెల కూతలు, ముగ్గులు వేస్తూ ఇల్లాలు పాడే తెలుగు జానపద గీతాలు, పల్లె సుత్తులు, అమ్మ పాడే భక్తి పాటలు, పిల్లల ఆటలు, పాటల గురించి వర్ణించారు. గంగిరెద్దుల చప్పుళ్ళు, హరిదాసు నృత్యాలు, రచ్చబండ వద్ద పెద్దల ఊతపదాలు ఒకటేమిటి, యావత్ తెలుగు ప్రజల సజీవ భాష భాగవతమంతా ఆట, పాట, మాటల రూపంలో గంటన్నర పాటు ప్రవాహంలాగా ఆడుతూ పాడుతూ కళ్ళకు కట్టినట్లు చూపించారు. మంత్రముగ్ధులై అంతా నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. ఏమోయ్ కుర్రోడా, గంటన్నర అయింది, లేచి వెళ్ళలేదే, పో అన్నారాయన. నన్ను వదిలేయండి స్వామి అన్నాడు ఆ కుర్రాడు. ఇక ఆపేస్తున్నా అన్నారు ఆయన. లేదు లేదు, ఇంకా మాట్లాడండి. అందరూ కేకలు. మరో అరగంట అదే ప్రవాహం. బెనారస్ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్థులకు ఉపన్యాసంగా మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు అంటూ తెలుగు రాష్ట్ర గేయంగా తెలుగు భాషను, సంస్కృతిని తెలుగు ప్రజలందరి నాలుకలపై నర్తింపచేసిన ఘనాపాటి ఎవరో కాదు, సుందరకవి శంకరంబాడి సుందరాచారి. ఇది సుందరాచారి. ఇక్కడ బిట్స్ నోట్ చేసుకోండి. శంకరంబాడి సుందరాచారి జన్మస్థలం చిత్తూరు జిల్లాలోని తిరుపతి. ఓకే, ప్రస్తుతం తిరుపతి. శంకరంబాడి సుందరాచారి గారి జన్మస్థలం తిరుపతి. ఎక్కడ జన్మించారండి? తిరుపతి. ఫస్ట్ పాయింట్. తర్వాత పాయింట్, ఎప్పుడు జన్మించారు? 1914 ఆగస్టు 10వ తేదీన జన్మించారు. సెకండ్ పాయింట్, తిరుపతి దేవస్థానం పాఠశాలలో మదనపల్లి బీసెంట్ థియోసాఫికల్ సొసైటీలో విద్యాభ్యాసం చేశారు. ఉపాధ్యాయునిగాను, నోట్ దిస్ పాయింట్, ఆంధ్ర పత్రికకు సంపాదకుడుగాను, పాఠశాలల పర్యవేక్షకుడుగాను పనిచేశారు. సుందర రామాయణం, సుందర భాగవతం, బలిదానం, అపవాదు, పేదకవి, నాస్వామి, నేటి కవిత్వం, కావేటి నగరరాజ నీరాజనం, శ్రీనివాస శతకం, బుద్ధగీత, ఇవి ఈయన యొక్క రచనలు. శంకరంబాడి సుందరాచారి గారి రచనలు. తెలుగు గ్రాడ్యుయేట్స్ నోట్ చేసుకోండి, మిగిలిన వాళ్ళు అవసరం లేదు. ఒక తెలుగు గ్రాడ్యుయేట్లు మాత్రమే నోట్ చేసుకోండి శంకరంబాడి సుందరాచారి గారి రచనల్ని.
ఆంధ్ర పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. ఇదొక బిట్టు. సుందర రామాయణం రచించిన వాళ్ళు ఎవరు? లేదు, సుందర భాగవతం రచించిన వాళ్ళు ఎవరు? సింపుల్ అండి, శంకరంబాడి సుందరాచారి. ఆయన పేరులో సుందరాచారి ఉంది కదా. సో సుందరాచారి రాసిన రామాయణం సుందర రామాయణం, సుందరాచారి రాసిన భాగవతం సుందర భాగవతం. ఇకపోతే బలిదానం, అపవాదు, పేదకవి, నా స్వామి, నేటి కవిత్వం, కావేటి నగర రాజా నీరాజనం, శ్రీనివాస శతకం, బుద్ధగీత, ఇవి ఈయన యొక్క రచనలు. సినిమా పాటలు కూడా రాశారు. తెలుగు భాష సంస్కృతులపై అమితమైన అభిమానంతో జీవించినంత కాలం వాటి పరిమళాలను తన కలంతో వెదజల్లిన సుందరాచారి 1977 ఏప్రిల్ 8న తిరుపతిలోనే కన్నుమూశారు. నోట్ దిస్ పాయింట్. నేను అండర్లైన్ చేసినవని రాసుకోండి. ఇకపోతే 2004 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన జ్ఞాపకార్థం ఆ విగ్రహం దగ్గర మైకు ద్వారా మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయం నిరంతరం ధ్వనించే ఏర్పాటు చేసింది. తెలుగు జాతి ఉన్నంత వరకు శంకరంబాడి సుందరాచారి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచే ఉంటారు. జాతిని జాగృతం చేసిన మహనీయుల సేవా తత్పరత, నిస్వార్థత ప్రవృత్తి, నిస్వార్థ ప్రవృత్తి, జాతి జనులకు వెలుగుబాట పరిచిన వ్యక్తుల చరిత్రలు భావి భారత పౌరులుగా తెలుసుకుని ఆచరించడానికి ప్రయత్నించాలి. సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవటం మన కర్తవ్యం. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. ఓకే, సహనం అనేది లేకపోతే పోటీ పరీక్షల్లో విజయం ఎలా సాధించగలరు? సో సహనంతో వీడియో మొత్తం చూసిన వాళ్ళందరూ కూడా మంచి సహనశీలురు, కాంపిటేటివ్ ఎగ్జామ్లలో మంచి మార్కుల కోసం ప్రయత్నిస్తున్నారు అని అర్థం. మధ్యలో వదిలేసిన వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ కూడా మధ్యలోనే ఆగిపోద్ది. సో చాలా జాగ్రత్తగా వీటిని పట్టుకోండి. మీకు మళ్ళీ చెబుతున్నానండి, నేను అందిస్తున్న వీడియోలు ఏకాంతంగా ఉన్నప్పుడు ఒకసారి వినండి. అలా వింటున్నప్పుడే నోట్స్ పక్కన పెట్టుకొని నేను చెప్తున్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా రఫ్గా నోట్ చేసుకోండి. దాని తర్వాత వీటిని ఎప్పుడైనా మీరు పబ్లిక్ ప్లేస్లో ఉండేటప్పుడు, బయట ప్రదేశాల్లో ఉండేటప్పుడు, మీ చేతిలో పుస్తకం లేదు, లేదా పుస్తకం ఉన్నా కూడా పుస్తకం తీసి చదవడానికి అవకాశం లేనప్పుడు, అటువంటి పరిస్థితుల్లో నేను అందిస్తున్నటువంటి వాటిని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? మనిషికి మర్చిపోవడం అనేది దేవుడిచ్చినటువంటి ఒక వరం అని అనుకోవచ్చు. వరమో లేకపోతే దురదృష్టమో, వరమే. ఎందుకంటే అన్ని గుర్తు పెట్టుకుంటే మనిషి సుఖంగా జీవించలేడు, ఎప్పుడు వదిలేస్తూ ఉండాలి. కాబట్టి మతిమరుపు అనేది మనిషి యొక్క సహజ లక్షణం. కాబట్టి చదివినవి, చూసినవి, విన్నవి మళ్ళీ వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో వాటిని మళ్ళీ రీకాల్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే గుర్తుంటాయి. ఈ వీడియో చూసినంతసేపు మీకు చాలా పాయింట్స్ గుర్తుంటాయి. ఇప్పుడు గుర్తున్న అంశాలు మరొక వారంకి గుర్తుండవు. కాబట్టి అలా మర్చిపోకుండా జాగ్రత్త పడుతూ వీటిని ఎప్పటికప్పుడు మళ్ళీ రీకాల్ చేసుకుంటూ ఎగ్జామ్కి వెళ్ళండి. మరో వీడియోలో మనం తర్వాత వీడియోలో సుభాషితాలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.